గారికి ఒక మిత్రుడున్నాడు. చాలా దుఃఖంలో ఉన్నాడు, చాలా సమస్యల్లో ఉన్నాడు. ఏం చేస్తారు? వ్యాపారం సరిగ్గా నడవడం లేదు, ఇంట్లో ప్రశాంతత లేదు, ప్రతి స్థానంలోనూ హాని జరుగుతుంది. అయితే అతను ఒక జ్యోతిష్యుని కలిశాడు. ఆయన ఏం చెప్పాడంటే మీ ఇల్లు ఏదైతే ఉందో అది మీకు అశుభం అని, ఈ ఇంటిని మార్చేయాలని. అతను ఇంటిని మార్చేశారు. అయినా సమస్యకు పరిష్కారం దొరకలేదు. తర్వాత ఒక జ్ఞాని ఏం చెప్పాడంటే మీ వస్త్రాలు ఏవైతే ఉన్నాయో వాటి రంగు ఇవి హానిని ఆకర్షించేలా చేస్తున్నాయని, వాటిని మీరు మార్చేయండి అన్నాడు. అప్పుడు ఆయన వస్త్రాలు మార్చేశాడు. అయినా కూడా ఎలాంటి పరిణామం జరగలేదు. ఆ తర్వాత మరొక జ్ఞానిని కలిశాడు. అతను చెప్పాడు మీ చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో వారు మీరు విజయం సాధించాలనుకోవడం లేదు, వారు మీకు హాని జరగాలి అనుకుంటున్నారు. వారితో బంధాన్ని తెంచేసుకోండి. అప్పుడైన బంధాలను తెంచేసుకున్నాడు. అయినా కూడా జీవితంలో ఎటువంటి మార్పు రాలేదు. ఇతను ఇంటిని మార్చాడు, వస్త్రాలను మార్చాడు, సంబంధాలను మార్చాడు. దేనిని మార్చలేదు అంటే అది తన స్వభావాన్ని. ఇప్పుడు ఈ స్వభావం ఏదైతే ఉందో అది అత్యంత గొప్పది. ఈ స్వభావమే మీ వ్యక్తిత్వాన్ని రూపొందిస్తుంది. అందుకే స్వభావాన్ని సరిదిద్దుకోండి, అందులో శుభ పరివర్తనని తీసుకురండి. అంతా శుభమే జరుగుతుంది. రాధాకృష్ణ.